పొదలకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఆటుపోటును ఎదుర్కొని నిలబడిందన్నారు. ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని చెప్పారు. అందులో భాగంగా ₹2 కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని, జనత వస్త్రాలను అందించడంలో పాటు పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారని అన్నారు. సోదరుడు అతని ఓటుకు వచ్చినప్పటి నుంచి నేటి వరకు చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో ఒక పార్టీ సీనియర్ కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు ఆవిర్భావం పేద ప్రజలకి మజ్జిగ చదివిన కూడా ఈ వేసవి కాలంలో అందరికీ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఆయన పిన్నెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో మజ్జిగ చదివేందుకు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగు యువత నాయకుడు పిన్నెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజంతా టౌన్లో పేద ప్రజలకి మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పేద ప్రజలకి కూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందాలన్న ఒక సంకల్పంతో స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా నిరంతరం ఆటుపోటులను ఎదుర్కొంటూ ప్రజాపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, శాసనసభ్యులు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 83 నుంచి ఈనాటికి పార్టీలో అనేక మందిని అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పోరాడి గత ప్రభుత్వం మీద ఈరోజు అధికారంలోకి తేవడం జరిగింది. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో ఏ సమస్యలు ప్రజలు ఉన్నాయో అవన్నీ ప్రజల దగ్గర నుంచి మా గ్రామాల్లోని ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా తీసుకుని పేద బడుగు బలహీన వర్గాలకి వారి యొక్క సమస్యల పరిష్కారం దిశగా వచ్చే సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి సమస్య పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మండలంలో తాగునీరు, సాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి ప్రతి ఒక్కరికి వారి ప్రజల అభిప్రాయాన్ని బట్టి పనిచేసేదానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పొదలకూరు పట్టణంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఆర్యవైశ్యులు పిన్నెల్లి ప్రభాకర్ గారు ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఈరోజు ఆహాతి తీర్చేదానికి కృషి చేశారు. ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ పట్టణ వ్యవస్థను రద్దు చేసే దానికోసం, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టారు. పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు. దాన్ని ఇంకా బలోపేతం 1 కోటి మంది సభ్యత్వాలు చేసి నారా లోకేష్ గారు దాని పునాదులు స్ట్రాంగ్గా నిర్మించారు. దానిలో భాగంగా మా సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరు మండలాన్ని త్రాగునీరు వాటి కోసం, రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఇంకా పొదలకూరులో డిగ్రీ కాలేజీ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సి ఉన్నాయి. వాటన్నిటి కోసం కూడా అందరం శ్రమించి శాసనసభ్యుల ద్వారా వాటన్ని సాధించుకుంటామని తెలియజేస్తున్నాం.